ఏపీలో అధికారం కోసం వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విమర్శించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని తవడంపల్లి మండలంలో ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. రైతులు యువతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు ప్రసాదరావు. టీడీపీ రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమన్నారు దగ్గుమళ్ల ప్రసాదరావు. విజన్ పెట్టారు. ఇంతకుముందు 2020 విజన్ పెట్టారు కదా, ఇప్పుడు 2027 విజన్ పెట్టారు. మీరు ఎవరైనా చెప్పగలరమ్మా 2047కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, 1947లో మనకి స్వాతంత్ర్యం వస్తే 2047లో 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం అభివృద్ధి ఏమైంది 100 సంవత్సరాల్లో, ఈ దేశంలో ఏమి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చాం, ఈ దేశంలో ఏం మిజైల్స్ చేసాం, ఈ దేశంలో ఏం ఫ్లైట్స్ మనం తయారు చేయగలిగాం, డ్యాములు ఏం కట్టుకున్నాం, వ్యవసాయదారులకు ఇన్కమ్ ఎంత వస్తుంది, విద్యార్థులను ఎలా పైకి తీసుకొచ్చామని చెప్పడానికి కాను ఆయన ఈ విజన్ పెట్టాడు. మనం అందరం దాన్ని పాటించి ముందుకెళ్తే బాగుంటుంది. ఈ ఉత్సాహం ఇదంతా చూస్తుంటే మా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతుంది. అలాగే ఎంపీ అభ్యర్థి ఆటోమేటిక్ గా గెలిచేటట్టు కనపడుతుంది. కాబట్టి మరి ఒకసారి మీకు మీ ద్వారా తెలియజేయటమంటే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అందరూ వచ్చి ముందు పొద్దున్నే లేచి ఓట్లేసి మా అందరిని గెలిపిస్తే మన భవిష్యత్తుకు మార్గం వేసుకున్న వాళ్ళు అవుతాం.